వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైన్ మామ్ డైరీస్. ఈ రోజు వీడియోలో పోలిపాడ్యమి పూజ ఎలా చేసుకున్నానని చూపించబోతున్నాను. సో దానికోసం ముందు రోజు నైటే నేను మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. డిషెస్ క్లీనింగ్ కానివ్వండి, స్టవ్ క్లీనింగ్, ఇలా మొత్తం అంతా కూడా నైటే క్లీన్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి పూజ సామాన్లు ఉంటాయి కదా, అవి కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మార్నింగ్ పెట్టుకున్నామంటే చాలా టైం టేకింగ్ కదా. సో బిఫోర్ డే నైటే మొత్తం క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 4 o'clock కల్లా లేచాను. ఆ టైంలో చూడాలి చాలా చలి ఉందన్నమాట. అంటే ఆల్రెడీ హైదరాబాద్లో ఫుల్ చలి పెరిగింది. దట్టు మనకి ఏపీ సైడ్ కూడా సైక్లోన్ నడుస్తుంది కదా, అక్కడ కూడా చాలా చల్లగా ఉందని చెప్తున్నారు. ఆ చలిలో ఆ టైంలో లేవటం అంటే కష్టమే, కానీ పూజ కోసం లేచాను. ఫస్ట్ లేవగానే మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని నేను హెడ్ బాత్ అన్నీ చేసేసి వచ్చి ముందు దేవుడి ప్రసాదంకి చలివిడి వడపప్పు చేసుకుంటున్నాను. ఈ చలివిడి చేయటానికి చూడాలి, ఆ బెల్లం కరిగించటానికి నాకు ఒక 10 to 15 minutes టైం ఇక్కడే పట్టేసింది అనమాట. అంత లేట్ అయిపోయింది నాకు ఈ చలివిడి ఒకటి కలపటానికి. చలివిడి కూడా కలపటానికి ఇంత టైం తీసుకునే వాళ్ళలో ఫస్ట్ నేనే ఉంటానేమో అనిపించింది, అంత టైం పట్టింది నాకు. నెక్స్ట్ అంటే ముందే తులసి కోట దగ్గర దీపం పెట్టుకునే దానికన్నా ముందే నేను ఇంట్లో పూజ గదిలో ముందు పూజ చేసుకుంటున్నాను. ఈ పూజ కూడా ఎంత సైలెంట్గా చేసుకున్నానంటే లోపల బాబు లేచేస్తాడేమో అన్న ఒక టెన్షన్, దాంతో మెల్లగా చేసుకుంటున్నాను అనమాట, ఒక్క సౌండ్ కూడా రాకుండా. ఇంకా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత బయట పూజ చేయటానికి తులసమ్మ దగ్గర పూజ చేసుకోవటానికి ఏమేం కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అంటే ఒకసారి కూర్చుంటే మళ్ళీ లేవకూడదు అన్నట్టు అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అబ్బా, కానీ ఇంతలాగా మొత్తం అన్నీ తీసుకెళ్ళినా కూడా పూజ మధ్యలో ఒక 2-3 సార్లు లేచాను. ఎందుకంటే ఏదో చిన్నటి మర్చిపోతూనే ఉంటాం కదా, దానికోసం లేస్తూనే ఉండాలి ఒక్కలమే ఉన్నప్పుడు ఆబ్వియస్లీ. సో దానికోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో పోలిపాడ్యమి పూజ అంటే అందరికీ తెలిసిందే కదా, అది ఎందుకు చేస్తాము ఏంటి అని కూడా స్టోరీ అందరికీ తెలిసే ఉంటుంది. అంటే పోలీ స్టోరీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో నేను కూడా అందరిలానే చేసుకుంటున్నాను. ఫస్ట్ బియ్య పిండితో ముగ్గు వేసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసుకొని గౌరీదేవిని చేసుకుంటున్నాను. అందరూ ఇలా గౌరీదేవిని చేయకపోవచ్చు, అంటే మాకు విజయవాడలో ఇలానే చేస్తాము, అది మా చిన్నప్పటి నుంచి అలవాటైంది. అండ్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఇక్కడ హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ గౌరీదేవిని చేయరు, బట్ మేము చేస్తాము. అది నాకు అలా అలవాటు అయిపోయింది కాబట్టి అదే ఫాలో అయిపోతున్నాను. సో ఫస్ట్ గౌరీదేవిని చేసి అమ్మవారికి పసుపు కుంకుమ అని పెట్టేసి పువ్వులు అన్నీ పెట్టేసుకొని తర్వాత దీపారాధన చేయడానికి ఆ దీపం అన్నీ సిద్ధం చేసుకున్నాను. ప్రసాదంకి ఇందాక చేశాను కదా చలివిడి వడపప్పు అలాగే అరటిపళ్ళు, అవి నైవేద్యం కింద పెట్టాను. తర్వాత దీపారాధన చేసుకున్నాను. నెక్స్ట్ పువ్వొత్తులు ఇవి 33 వెలిగిస్తాం కదా, అవి నేను ముందు రోజునైతే ఆవు నెయ్యిలో సోక్ చేసి పెట్టుకున్నాను.
బట్ అవి ఏంటంటే మొత్తం గీ అంతా పీల్చేసి గట్టిగా అయిపోయాయి అన్నమాట. నేను వెలిగించేసరికి అవి వెలగటానికే నాకు చాలా టైం పట్టింది. అవి నేను నీళ్ళలో వదిలే ముందే కొండెక్కిపోతాయేమో అన్నంత భయం వేసింది అనమాట. ఒక్కోటి వెలగటానికి అంతంత టైం తీసుకున్నాయి. బట్ అన్నీ వెలిగిన తర్వాత మంచిగా నీళ్ళల్లో వదిలేసాను దీపాలని. ఆ దీపాలు ఇలా వదిలేనో లేదో మావాడు మధ్యలో లేచాడు. అంటే పిల్లలన్న తర్వాత మధ్యలో లేస్తూ ఉంటారు కదా, మావాడు మధ్యలో లేచాడు. వాడికి అర్థమైపోయింది అనమాట అమ్మ పక్కన లేదు వెళ్ళిపోయింది అని చెప్పి. వాడిని మళ్ళీ తిరిగి పడుకోబెట్టడానికి నాకు ఆల్మోస్ట్ ½ an hour పట్టింది. ఆ తర్వాత మళ్ళీ అప్పుడు వచ్చి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి అప్పుడు పూజ కంప్లీట్ చేసుకున్నాను అనమాట.
చాలే నాన్న, అదంతా తడిచిపోతుంది, ఇచ్చేసాయి. ఇప్పుడు ఏం చేస్తావు? దోశ ఎలా వేస్తావు? స్పూన్ ఇచ్చాను కదా నీకు. సరిగ్గా చెప్పు, హాయ్ చెప్పు. సరిగ్గా చెప్పు. వాటుతో ఆడుతున్నావా? ఇంకా ఇంకేం చేస్తున్నావు? ఈ మధ్య ఇదే ఆట. అక్కడ ఎన్ని టాయ్స్ వేసినా వదిలేసి వాటర్ తెచ్చుకొని వాటర్తోనే ఆడుతున్నాడు. 2 ప్లేట్స్ తీసుకున్నాడు, ఆ 2 ప్లేట్స్లో వాటర్ వేస్తున్నా ఆడుతున్నాడు అనమాట. ఈరోజు లంచ్లోకి ఒక కొత్త రెసిపీ చేయబోతున్నాను. కొత్త రెసిపీ ఏం కాదు, ఇది మా చిన్నప్పటి నుంచి తింటున్నదే. మీకు ఈ పిక్కలు తెలుసా? ఎవరికైనా చూసున్నారా ఈ పిక్కలు? ఇవి మనకి వైజాగ్, అరకు సైడ్ దొరుకుతాయి. మా చిన్నప్పటి నుంచి ఈ పిక్కలు అంటే మాత్రం మాకు చాలా ఇష్టం అనమాట. అంటే మేము వైజాగ్ నుంచి వచ్చేసేటప్పుడు కన్ఫామ్గా ఈ పిక్కలు అయితే మా అమ్మమ్మ కొనేసి పంపించేది. అంత ఇష్టం యాక్చువల్లీ ఇవి. వీటిని మనం వంకాయలో కానీ అలా వేసుకొని తినొచ్చు. మామూలుగా ప్లెయిన్గా కూడా టమాటా వేసి కర్రీ చేసుకొని కూడా తినొచ్చు. ఈరోజు లంచ్లోకి ఈ పిక్కల కర్రీయే చేయబోతున్నాను అనమాట. మా హస్బెండ్కి కూడా ఈ పిక్కలు అంటే చాలా ఇష్టమే. సో ఇద్దరికి ఇష్టం కాబట్టి ఈరోజు అంటే ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది మేము ఇది తిని. మొన్న వైజాగ్ నుంచి మా రిలేటివ్స్ వస్తే మాకు కొంచెం తీసుకొచ్చారనమాట ఈ పిక్కలు. సో ఈరోజు ఈ పిక్కల కర్రీ చేయబోతున్నాను. ఇవి ఫ్రెష్గా తినాలి, లేదంటే మాత్రం ఇదిగోండి ఇలా మొలకలు వచ్చేస్తాయి అనమాట. ఇవి తెచ్చి యాక్చువల్లీ ఒక 3 days అవుతుంది. తేగానే వండేసుకుంటే ఆ పిక్కల టేస్టే వేరేగా ఉంటుంది. బట్ నాకు అవ్వలేదు, ఒక 2 days అయిపోతుంది, 2 to 3 days. సో ఇప్పుడు కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీని మా అమ్మమ్మ అయితే మంచి టేస్ట్గా ఉండేవాళ్ళనమాట. మాకు అంత ఇష్టంగా ఉండేది మా అమ్మమ్మ చేతి వంట. సో ఇప్పుడు మా అమ్మమ్మ చేతి వంటను కూడా మిస్ అవుతున్నాము. సో ఇప్పుడు నేను ఈ కర్రీని ఎలా చేయాలో మీకు కూడా ఒకసారి చూపిస్తాను. ఈ కర్రీ చేయడానికి ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 3 to 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అవి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అందులోకి ఒక 2 మిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి ఒక 3 to 4 టొమాటోస్, అంటే టొమాటోస్ కొంచెం ఎక్కువే పడతాయి. ఈ కర్రీలో టొమాటోస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అవి కూడా ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని అలాగే మనం ఏమైతే పిక్కలు తీసుకున్నాం కదా, బీన్స్ పిక్కలు, అవి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 5 to 6 minutes వరకు ఆ టొమాటో కొంచెం ఈ బీన్స్ పిక్కలు కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కర్రీ ఏంటంటే మనం జస్ట్ లైక్ టొమాటో కర్రీ చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అంతే. బట్ అందులోకి ఈ బీన్స్ పిక్కలు ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేస్తాము అంతే. జస్ట్ సింపుల్ కర్రీ. బట్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అని చెప్పి జస్ట్ రెసిపీ షేర్ చేస్తున్నాను. సో ఆ టొమాటోస్ మగ్గిపోయిన తర్వాత మన కారంకి సరిపడా, టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుంటాను. ఇందులోకి మేమైతే ఒక 1.5 స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. ఈ కారం కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ కూడా ఏం ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే ఈ పిక్కలు త్వరగానే ఉడికిపోతాయి. సో ఇవి కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా ప్లెయిన్గానే కాకుండా వంకాయ కాంబినేషన్లో బాగుంటుంది. అలాగే మా అత్తయ్య పొటాటో కూడా వేశారంట. పొటాటో కాంబినేషన్లో కూడా చాలా బాగుందని చెప్పారు. టేస్ట్ సూపర్ వచ్చిందని అన్నారు. అదంతా మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచితే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ మా బాబుకి ఎంత నచ్చిందంటే వాడు ప్రతి పిక్క ఏరుకొని తిన్నాడనమాట. వాడికి అంత బాగా నచ్చేసింది. ఫస్ట్ టైం తిన్నాడు, బట్ చాలా బాగా ఇష్టంగా తిన్నాడనమాట. ఈ కర్రీ అవుతుండగానే ఇంకొక వైపు నేను క్యాప్సికమ్ ఫ్రైకి కూడా రెడీ చేసుకుంటున్నాను. ఈ క్యాప్సికమ్ ఫ్రై రెసిపీ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను, సునీత గారి రెసిపీ అని చెప్పేసి. అది మాకు ఆ రోజు బాగా నచ్చింది. అందుకే నెక్స్ట్ టైం మళ్ళీ ఈసారి నేను కొంచెం చిన్న క్యాప్సికమ్ తీసుకొచ్చాను అనమాట. ఆ రోజు పెద్ద క్యాప్సికమ్తో చేశాను కొంచెం. సో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు చిన్న క్యాప్సికమ్ తెచ్చి దీంతో కూడా ట్రై చేశాను. ఈరోజు కూడా ఆ రెసిపీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎవరైనా ఇలాంటి రెసిపీ ట్రై చేయాలనుకుంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లంచ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత గీ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ బాక్స్ నిండా ఎప్పటి నుంచో నేను డైలీ మిల్క్ బాయిల్ చేస్తుంటాం కదా, అందులో వచ్చే మీగడ్ని కలెక్ట్ చేస్తూ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉన్నాను.
సో ఆ బాక్స్ మొత్తం నిండిపోయిందనమాట. సో ఆ గీ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. అది ఫస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ప్రాసెస్, బట్ ఒకసారి నేను కూడా షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆ కలెక్ట్ చేసుకున్న మీగడంతా కూడా మంచిగా మిక్సీ వేసుకోవాలి. అంటే అందులో ఉన్నదంతా ఇలా మీగడంతా సెపరేట్ అయిపోవాలన్నమాట, అందులో ఉన్న వెన్న. ఆ స్టేజ్ వరకు మనం మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా తీస్తే మనకి బాల్స్ లాగా ఇలా రావాలన్నమాట. ఇప్పుడు ఆ వచ్చిన దాన్ని మంచిగా అదొక రకమైన స్మెల్ వస్తుంది కదా, సో ఆ స్మెల్ పోయేంత వరకు కూలింగ్ వాటర్ వేసుకొని అయితే మనం దీన్ని మొత్తం ఒక 4-5 టైమ్స్ అలా వాష్ చేసుకోవాలి. 4-5 టైమ్స్ అంటే అందులో వచ్చే ఆ స్మెల్ పోయేంత వరకు కూడా మనం వాష్ చేసుకుంటూ ఉండాలి. నాకు ఈ గీ ప్రిపరేషన్ అనేది మా మమ్మీయే నేర్పించారు. అంతకుముందు ఒక 2 టైమ్స్ ఏమో మమ్మీ ఇక్కడ ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు చేసి వెళ్ళారు. ఆ తర్వాత నేను ఒకసారి ట్రై చేశాను, బాగా వచ్చింది. ఇది సెకండ్ టైం ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కూడా బాగానే వచ్చింది టేస్ట్. ఇలా బాగా వాష్ చేసుకునే దాన్ని ఇప్పుడు ఇంకొక బౌల్లోకి తీసుకొని ఫ్లేమ్ మాత్రం మేక్ ష్యూర్ దాట్ అది మనకి లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఆ వెన్నని మొత్తం ఇలా మనం స్టవ్ మీద పెట్టుకొని మెల్ట్ అవ్వనివ్వాలి. చూసారా, ఇలా మెల్ట్ అయిపోతుంది అనమాట కంప్లీట్గా. ఈ స్టేజ్ నుంచి మనం దాన్ని కలుపుతూనే ఉండాలన్నమాట, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూసారా, ఇలా మొత్తం గీ సెపరేట్ అయిపోతుంది అనమాట. ఇలా కలుపుతూనే ఉండాలని చెప్పాను కదా. నేను మధ్యలో లంచ్ చేస్తూ ఒక 5 మినిట్స్ ఏమో మర్చిపోయాను. దానివల్ల అది కొంచెం మాడింది, బట్ దాన్ని వేరే సెపరేట్ చేసేసి వేరే బౌల్లోకి మళ్ళీ తీసుకున్నాను. చూసారా, ఇదండి లాస్ట్కి ఒక 2 to 3 అవర్స్ వచ్చిన తర్వాత వదిలేస్తే ఇలా మంచిగా తోడుకుపోతుంది. ఇలా అంటారు కదా, పూసలాంటి అమ్మ చేతి నెయ్యి అని చెప్పి, అలా వచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్. మా వాడు కూడా మంచిగా టేస్ట్ చేశాడు. అంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను.